విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. నమస్తే సార్. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం సార్. 1 year అవుతుంది మహిళలకు ఫ్రీ టికెట్స్ బస్ అని వీళ్ళు జర్నీ చేయడం జరుగుతుంది కదా. ఎలా ఉంది అంటే అప్పట్లో 1 year కన్నా ముందు అందరికి టికెట్స్ కొట్టేవారు కదా, ఇప్పుడు కూడా 0 టికెట్ కొడుతున్నారు కదా. బడ్జెట్ పరంగా బడ్జెట్ పరంగా బాగానే ఉంది సార్. 0 టికెట్ అయినా కూడా అమౌంట్ యాడ్ అవుతూ ఉంటుంది. కావాలంటే చిన్నగా 0 కడతాం కానీ వాళ్ళు ఎంత టికెట్ అయినా పడుతుంది. స్పందన కూడా బాగానే ఉన్నది. మహిళలు కూడా చాలా సంతోషంగా కూడా ప్రయాణం చేస్తున్నారు. బాగానే ఉంది. బస్సులు కూడా ఇప్పుడు ప్రభుత్వం కూడా మంచి సరైన సదుపాయాలు కూడా కల్పించింది. ఇంతకుముందు కొంచెం ఇబ్బంది ఉండే కానీ ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు వచ్చి తర్వాత మళ్ళీ కొత్త బస్సులను కూడా MHL మహాలక్ష్మి పథకం ద్వారా తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో విధంగానే ఉన్నాయి సార్. కానీ చూస్తే గనక జెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు బస్సెస్ ఎక్కడానికి, ఎందుకంటే మొత్తం బస్సులన్నీ మహిళలే కేటాయిస్తున్నారు. ఆయన వాళ్ళకి 0 కానీ పైసలు పెట్టి వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా జెంట్స్. మళ్ళీ దానికి ఏమంటారు మీరు? దానికి ఇంకో కొన్ని బస్సులు పెంచుకుంటే బాగుంటుంది సార్. ఇంకా కొన్ని బస్సులు పెరిగితే మాత్రం బాగుంటుంది. వాస్తవంగా మగవాళ్ళకి మాత్రం ఇబ్బంది మాత్రం జరుగుతుంది. కావాలంటే ఏంటంటే మార్నింగ్ అవర్స్ లో అందరు డ్యూటీ పోయే వాళ్ళు దాని వల్ల ఉండే వాళ్ళు కొంచెం ఉంటుంది. కానీ 10-11 తర్వాత మాట ఆటోమేటిక్ అందరికి సీట్లు దొరుకుతున్నాయి సార్. వీళ్ళందరూ ఇప్పుడు 0 టికెట్ కదా, వీళ్ళకి నుంచి ఎలాంటి రెవెన్యూ రావట్లేదు కదా ఆర్టీసీకి. మీకు జీతాలు ఎలా పడుతున్నాయి సార్? టైం కి పడుతున్నాయి లేకుంటే ఆలస్యం ఏమైనా? 100% ఒకటో తారీఖు నాడు పడుతున్నాయి సార్. జీతాలు 100% పడుతున్నాయి. రెవెన్యూ అనేది రాకుంటే మాకు జీతాలు ఎట్లా పడతాయి సార్? రెవెన్యూ వస్తుంది, అందుకు రావట్లేదని ఇవ్వాలంటున్నారు సార్. వస్తుంది కొన్ని సందర్భాలలో ఇక వాళ్ళు అధికారుల వాళ్ళ కావచ్చు. కానీ ప్రజల దగ్గర అయితే స్పందన ఉన్నది. సర్వీస్ కూడా బాగానే ఉన్నది. మహిళా సోదరి మళ్ళీ కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. కొంచెం పండుగలప్పుడు మాత్రం క్రౌడ్ బాగుండడం వల్ల, కొంచెం పబ్లిక్ బాగుండడం వల్ల కూడా కొంచెం ఓవర్ లోడ్ అవ్వడం జరుగుతుంది. అంతే తప్ప ఎలాంటి ఇబ్బంది మీరు పడుతున్నారు? మహిళలు అంటే ఎక్కువ అయిపోతున్నారు అంటే పండుగల కన్నా కూడా నార్మల్ టైంలో కూడా చాలా మంది వస్తున్నారు. సండే సాటర్డేస్ చూస్తే కూడా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు యాజ్ ఎ కండక్టర్ గా మీరు టికెట్ కొట్టడానికి? ఇప్పుడు మనకు ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటికి రండమ్మా అని చెప్పి వాళ్ళు స్టాండింగ్ కూడా చేయడానికి వస్తున్నారు. కొంచెం అప్పటిదానికంటే కొంచెం పని భారం అనేది పెడుతుంది. కానీ ఉద్యోగం కాబట్టి తప్పకుండా చేసుకోవాల్సిందే సార్ అది. కానీ కొంతమంది మహిళలు అప్పట్లో మహిళలు రామ్మా అని ఎక్కించేవారు, ఇప్పుడేమో ఆగమ్మా అంటున్నారు. ఫస్ట్ జెంట్స్ కి ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాతనే మహిళలకు కేటాయిస్తున్నారని అంటున్నారు సీట్లు. దాని మీద మీరేమో? అట్లాంటిది ఏం లేదు సార్. ఫస్ట్ మహిళలను తీసుకుంటున్నాం, జెంట్స్ తీసుకుంటున్నాం. జెంట్స్ కనుక ముందు వచ్చి వాళ్ళు కూర్చుంటే వాళ్ళ సీట్లలో వాళ్ళు కూర్చుంటున్నారు. లేడీస్ కనుక ఒక లేట్ వచ్చినా కూడా వాళ్ళు స్టాండింగ్ కూడా చేసి ప్రయాణం చేస్తున్నారు సార్. లేడీస్ కూడా సీట్లు దొరకకుండా కూడా వాళ్ళు స్టాండింగ్ చేసి కూడా ప్రయాణం చేస్తున్నారు. అదేం లేదు. కానీ ఇప్పుడు 9వ తారీఖు నుంచి వినేది ఏంటంటే ఇప్పుడు మహిళలకు ఏదైతే ఫ్రీ బస్ అనేది తీసేస్తారని అనుకుంటున్నారు ఈ స్కీమ్. ఇది ఎంతవరకు నిజం సార్? కాదు సార్, 5 సంవత్సరాలని ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎట్లా తీసేస్తారు సార్? 9వ తారీఖు నుంచి అన్ని తీసేస్తారు. మహిళల కోసమనే పెట్టిన స్కీమ్ ను ఇట్లా అధికారికంగా ఎవరు ప్రకటించారు సార్? తీసేస్తారని ఒక ఊహాజనితమైనటువంటి మాట తప్ప అది కరెక్ట్ అయితే కాదు సార్. తీసేసి కొంతమంది అనవసరంగా కూడా జర్నీ చేస్తున్నారు మహిళలు అని అంటున్నారు, చాలా వరకు చూస్తున్నారు. ఈ టెంపుల్స్ అని చెప్పి అది అని చేస్తున్నారు. కానీ ఇక మనం పైన అధికారం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాబట్టి మనం అనలేము కదా సార్. ఉద్యోగం చేసుకోవాలి. ఒక మాట, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మన తెలంగాణ సీఎం గారు ఈ నిర్ణయం మంచిగానే తీసుకున్నారు అనుకుంటారా? 100% మంచి నిర్ణయం సార్. కానీ మీకు 0 టికెట్ కానీ 0 టికెట్ కూడా కొట్టాల్సి వస్తుంది కదా, పైసలు ఇవ్వకున్నా కూడా. ఫస్ట్ టైం కదా మీ ఎక్స్పీరియన్స్ లో ఇయర్ ఫస్ట్ టైం సార్ ఎక్స్పీరియన్స్. టికెట్ కొట్టేస్తారా? ఈ టికెట్ ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేస్తామంటే సార్, తీసుకున్న తర్వాత 0 టికెట్ అన్న తర్వాత కూడా అలా అమౌంట్ యాడ్ అవుతుంది సార్. సేమ్ టికెట్ లెక్కనే మేము ఇంతకుముందు ఏ విధంగా అయితే ఉద్యోగం చేసినామో అదే ఉద్యోగం ఇది. కావాలంటే 0 అని వాళ్ళకి పడుతుంది తప్ప సేమ్ టికెట్లు కొట్టుకుంటే చేసుకోవడం తప్ప ఎలాంటి ప్రాబ్లం ట్రిమ్ లో మొత్తం ఆపరేట్ అయి ఉంటుంది సార్. ఎలాంటి ఇబ్బంది ఉంటుంది. కావాలంటే MHL అన్నప్పుడు మహాలక్ష్మి పథకం ఆధార్ కార్డు చూసి టికెట్ కొట్టియడం, డబ్బులు ఉన్న వాళ్ళకు డబ్బులు కొట్టియడం. అంతే. కొంచెం కాన్సన్ట్రేషన్ చేసుకొని ఏకాగ్రతతో చేసుకుంటే సక్సెస్ సార్. ఎవరైనా ఆధార్ కార్డు లేకుండా మీకు ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా స్టార్టింగ్ లో? పీరియడ్ లో జిరాక్స్ అవి పట్టుకొని వచ్చి ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు ఆటోమేటిక్ 100% ఆధార్ కార్డు లేకుంటే ఓటర్ ID కార్డు పట్టుకొని ఒరిజినల్ పట్టుకొని వస్తున్నారు సార్. ఇప్పుడు ఒకటి తరంలో మిస్ అయింది పోయింది సార్, ఫోటోలు ఉన్నదంటే అది యాక్సెప్టెడ్ లేదు కాబట్టి చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మహిళలకు ఫ్రీ బస్ వచ్చిన తర్వాత నుంచి స్టూడెంట్స్ ఏమన్నా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు లేకపోతే ఏమైనా ఇబ్బంది పడుతున్నారు? ఇప్పుడు ఈ అబ్బాయిని అడిగి తెలుసుకుందాం. హాయ్ మా. హాయ్, నా పేరు చంద్రాదిత్య. డిప్లొమా ఫైనల్ ఇయర్ మెకానికల్ ఇంజనీరింగ్ JNGP రామతపూర్లో మాట్లాడుతున్నా. రామతపూర్లో డిప్లొమా చేస్తున్నాం. మాది షామర్పేట్ మా ఊరు. ఇక్కడ నుంచి మేము రామతపూర్ వాళ్ళు పొద్దున్న పోయేటప్పుడు ఫస్ట్ జెంట్స్ దాంట్లో ఫుల్ ఉంటుంది ఫుడ్ బోర్డింగ్. సెకండ్ ఏంటంటే నాకు నించున్నప్పుడు హైట్ సరిపోదు, సీట్ అనే కావాలి, ఫుడ్ బోర్డింగ్ అనే వేయాలి. లేడీస్ ఉండడం వల్ల మొత్తం వెనకాల లాస్ట్ సీట్ లాంగ్ సీట్ ఉంటుంది లాస్ట్ లో, అక్కడ దాకా మొత్తం లేడీస్ ఫుల్ అవుతున్నారు. చేస్తే ఫుడ్ బోర్డింగ్ అని వేయాల్సి వస్తుంది. ఫుడ్ బోర్డింగ్ చేస్తే కండక్టర్లు ఒప్పుకోరు, దిగమంటారు. మాకు రోజు లేట్ అవుతుంది కాలేజ్కి. ఇక్కడ అంతే, JVSలో అంతే. ఇప్పుడు మేము షామర్పేట నుంచి అక్కడ దాకా పాస్ రేట్స్ ఏమే గవర్నమెంట్ ఇచ్చింది, అది ఓకే, పాస్ రేట్స్ ఏమే. కాకపోతే మేము ఇప్పుడు జనరల్ పాస్ క్యాన్సిల్ చేసుకొని పల్లె వెలుగులు ఎక్కుతున్నాం. పల్లె వెలుగులో స్టాపులు తీసేస్తున్నారు. కిలోమీటర్ దూరంలో ఆపుతారు నార్మల్ బస్ స్టాప్ కంటే. దాని వేరే బస్ స్టాప్ ఉంటుంది, కిలోమీటర్ దూరం నడుతారు. అది నడవాలి, ఇది చేయాలి. సో దీని బదులు మనకి
వాళ్ళకి ఒక 50 రూపీస్ పాస్ లాగా ఒక 50 రూపీస్ మంత్లీ అట్లా కట్టుకొని ఇచ్చుడు బెటర్. వీళ్ళు ఉత్తిగా అన్ని కూరగాయలు పట్టుకుంటారు, అది ఓకే పనికొస్తుంది, మరి మొత్తం లాస్ట్ సీట్ దాకా తీసుకోవద్దు కదా. బాయ్స్ కన్నా కొంచెం రిజర్వేషన్ ఉండాలి. వాళ్ళకి 50 రూపీస్ ఏమైనా పాస్ లాగా పెడితే మంత్కి అట్లా బాగుంటది. ఇప్పుడు అన్ని ఆడోళ్ళకి పెడితే మేము స్టూడెంట్స్ మేము తిరగాల్సి వస్తుంది. నేను ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ చేసిన లాస్ట్ టైం. ప్రాజెక్ట్ కోసం వాటి గురించి తిరిగినాం. సడన్ గా టికెట్స్ హైక్ చేసిండ్రు. మేమే కట్టాలి, మేమే ఎక్కువ కట్టాలి, మేమే తిరగాల, వాళ్ళు తక్కువ కడతారా? అది ప్రాబ్లం. ఇంకా మన 50 రూపీస్ మినిమం చార్జెస్ తీసుకొని మన పాస్ ఇచ్చి, అంటే 50 years అబవ్ అయితే ఫ్రీ, అట్లా ఏజ్ లిమిట్స్ లో పెడితే బాగుంటది. అంటే ఇప్పుడు నీకున్న నాలెడ్జ్ ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి లేదంటుకుంటా. అది మంచిగా చెప్తున్నావు కదా నువ్వు, అంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ ఆలోచన రాలేదంటారా? ఆయనకు వచ్చింటే పెడుతుండే కదా, పెట్టలే అంటే రాలే అన్నట్టు. అంటే ఇప్పుడు నువ్వు ఎలాంటి ఇబ్బంది అంటే ఇప్పుడు కూర్చోడమే కాకుండా అంటే మీ పాటు ఇంకా వేరే స్టూడెంట్స్ కూడా ఇంకోటి ఏంటిదంటే మమ్మల్ని కూర్చున్న సీట్ల నుంచి లేపుతారు. ఏమనంటే మేము లేడీస్ అని చెప్తున్నారు, అది ప్రాబ్లము. ఇప్పుడు లేడీస్ అయితే వాళ్ళే జెండర్ ఈక్వాలిటీ అంటారు. జెండర్ ఈక్వాలిటీ అడిగినప్పుడు అవన్నీ ఏం చెప్పొద్దు కదా. జెండర్ ఈక్వాలిటీ అన్నప్పుడు మేము కూర్చున్నాం, మమ్మల్ని కూడా లేపొద్దు. వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏంటో వాళ్ళ దగ్గర నుంచి లేపుకోవాలి. వాళ్ళ కంపార్ట్మెంట్ నుంచి మా కంపార్ట్మెంట్కి వచ్చి కూర్చున్న వాళ్ళు లేపడం ఎంత తప్పు? అది ఇప్పుడు ఓవరాల్ గా ఈ మహిళలకు ఏదైతే ఉచిత బస్సు ఉందో దానికి నువ్వు సపోర్ట్ చేయమంటావు? ఉచిత బస్ సపోర్ట్ చేస్తా, కాకపోతే మినిమల్ చార్జెస్ తీసుకొని వాళ్ళకి కూడా కొన్ని అవి పెట్టాలి, రిస్ట్రిక్షన్స్ పెట్టాలి. మొత్తం ఫ్రీగా చేస్తే మాకు కూడా ప్రాబ్లం అవుతుంది కదా, మేము కూడా జర్నీ చేయాలి కదా. అది డైలీ అప్ అండ్ డౌన్ చేస్తావా కాలేజ్? డైలీ అప్ అండ్ డౌన్. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్తే అయ్యా. మంచిగా ఫ్రీ బస్ వచ్చి ఎన్ని సంవత్సరం అవుతుంది, టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నావు కదా, మంచిగా ఆధార్ కార్డ్ పట్టుకొని తిరుగుతున్నావా? పైసలు లేవు పర్స్ లో, ఓన్లీ ఆధార్ కార్డే ఫ్రీగా. ఎట్లా ఉంది జర్నీ? మంచిగానే ఉంది. చాలా మంది లేడీస్ ఎక్కుతున్నారు కదా. ఇక మీరే చెప్పాలి, మేమేం చెప్పాలి చెప్పు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చినావు చెప్పు? నువ్వు హైదరాబాద్ కి? నేను హైదరాబాద్ నుంచి గజలికి పోతున్నా. ఎందుకు వచ్చినావు హైదరాబాద్ కి? ఎందుకు వచ్చినావు హైదరాబాద్ కా ఫోటో తీస్తా అంటే వచ్చిన. ఏ ఫోటో? ఇల్లులోకి వచ్చాను. ఇల్లుల కోసం ఇక్కడికి వచ్చినావా? టికెట్ లేకుండా మంచిగా ఎన్నిసార్లు తిరిగినావు ఈ సంవత్సరంలో? ఒకసారి తిరిగిన. ఒకటిసారి తిరిగినావా? ఎక్కువ తిరగవా? ఎక్కువ తిరగలే కదా బస్సు. బస్సు ఫ్రీయే కానీ ఈడ తోలుకుపోయేటోళ్ళు కావాలి, తోలుకొచ్చేటోళ్ళు కావాలి. అదే తోలుకుపోచ్చే అంటే తోడు ఉంటే కంపల్సరీ వచ్చేది, కానీ మీకు ఎవరు లేరని రాలేదన్నమాట. రాలేదు అంతే. పింఛన్ వస్తుందా అమ్మా? వస్తుంది. ముందు జరిగి ఏం కాదు, పింఛన్ వస్తుందా? వస్తుంది. ఓకే, ఫ్రీగా జర్నీ. ఇప్పుడు ఎవరు మీ మనవరాలా? మనవరాలతో వచ్చినా పోతున్నావా? బిడ్డ వచ్చిందా? ఓకే, పింఛన్ అదంతా వస్తుందా? వస్తుంది. రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తారు చెప్పు? ఫ్రీ బస్ పెట్టిన కదా. ఏం చెప్పాలో మరి ఆయనకే తెలుసు. ఇక మేమేం చెప్పాలో చెప్పు. అయ్యో కృతజ్ఞతలు ఏం చెప్పవా? ఏం చెప్పాలి, ఆయన ఇస్తే ఏదన్నా చెప్తాము మేము. నీకేం ఇస్తలేడు, ఇంకా ఫ్రీ బస్సే పెట్టింది కదా, ఇంకేం? బస్సే పెట్టింది కానీ ఒక ఇల్లు కావాలి మాకు. ఓకే అంతే. అంతేనా? అంతే, ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ.